మామ, నువ్వు చిన్నప్పుడు నీ టీచర్స్ ప్రోగ్రెస్ కట్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతాయి అంటారు కదా, నాన్న చెప్పారు. అరే పాప చాలా షార్ప్ ఉందిరా, చాలా నార్మల్ స్కూల్లో జాయిన్ చేసావు. నార్మల్ స్కూల్ అంటే ఒలింపియాడ్ లో జాయిన్ చేస్తే ఐఐటి ఫౌండేషన్ లాగా ఉంటుందిరా. చిన్న ఏజ్ నుంచి మైండ్ ప్రిపేర్ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. అది మన రేంజ్ సరిపోతుందరా? కొంచెం కష్టం గానీ కొంచెం రిస్క్ తీసుకో అనుకో, పాప ఫ్యూచర్ సెట్ అయిపోతుంది కదరా. సర్లేరా, పనిలో ఉన్నట్టున్నావు, మళ్ళీ వస్తలే మరి. పైసనా ఎవరు రావాల్సిన అవసరం లేదు. చూడు, నీ వల్లే 13,000 బుక్కులకి 50,000 ఫీజు అన్ని కలుపుకొని 70,000 వేసిన. చూడు, నిన్ను నమ్మి సగ్గం కూడా రాయలే. పాప ఎలా ఉందో అలాగే ఉంది, కొద్ది కూడా డెవలప్ కాలేదురా నిన్ను నమ్మి. నువ్వు కిందో మీదో పడి బుక్ కొనడం నీకు చాలా శుభం రా, కానీ ఏ రోజైనా బుక్స్ చదివి అలవాటు చేశారు పిల్లలకి? చేయలేదు. పిల్లలకి పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివించడం గొప్ప కాదురా, రోజు వాళ్ళ పక్కన 10 నిమిషాలు సమయం కేటాయించడం అన్నిటికన్నా గొప్ప. ఫస్ట్ నువ్వు వాళ్ళ దగ్గర కూర్చొని సమయం కేటాయించు. అరే స్కూల్ అంటే ఫ్రీ సర్వీస్ కాదురా, అదొక బిజినెస్. ఒక రేస్లో పరిగెత్తే గుర్రాన్నే వాళ్ళు ఇంకా పరిగెత్తిస్తారు. కుంటి గుర్రాన్నో అవిటి గుర్రాన్నో వాళ్ళు రేస్లో పెట్టరు. ఏ స్కూల్ అయినా సరే బాగా చదివే పిల్లల్ని మాత్రమే వాళ్ళు ఇంకా బాగా చదివిస్తారు. డల్గా ఉన్న స్టూడెంట్ని అలాగే పెట్టేస్తారు. ఏ స్కూల్ ఇంతవరకు డల్ ఉన్న స్టూడెంట్ని టాప్ ప్లేస్లో పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ రాదు. అందుకే రా, గురువు కంటే ముందు ఫస్ట్ గురువు తల్లిదండ్రులే. మనం ఫస్ట్ కేరింగ్ తీసుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. అంతా ఈ స్కూల్ వాళ్ళ మీద డిపెండ్ అవుతే ఇలానే ఉంటుంది.